లో కొత్త సునామీ గాడు మా పరువు నిలబెట్టడానికి వచ్చేస్తున్నాడు. లెట్ మీ వెల్కమ్ ప్రసాద్. ఎన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. నేనున్నానక్క నీకు. ఎవడన్నా నిన్ను కామెంట్ చేస్తే తీస్తాను వాడు డొక్క. ఇది పక్క. రే వాడికి అక్క, నీకు అక్క, ఎంతమందికి రా అక్క? నేను ఫ్యామిలీ అక్కవును, ఫ్యామిలీ అక్కవును. చెల్లమ్మ చెల్లమ్మ అన్న బాగుంది. తమ్ముడు వచ్చాడు, అన్నయ్య వచ్చాడు. నా ఫ్యామిలీ, నా పెదనాన్న, నా తమ్ముడు, నా అన్నయ్య, ఇంకా రేపటి రోజు మొగ్గుడు కూడా. చెల్లమ్మ యుద్ధానికి వెళ్తున్నాను, నాకు వేరే తిలకం చూద్దు. నేను ఐటెక్స్ తిలకం వాడతాను రా. రవి వాళ్ళ నాన్నగారు శ్రీముఖ్ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్తానమాట, శ్రీముఖం చేసి మార్రా 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 అని చెప్పి గట్టిగా ఇస్తున్నాడు డోసు. ఒక రోజు రవి మారాలి ఈసారి ఖచ్చితంగా అని చెప్పి శ్రీముఖ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మారాడు. ఈవినింగ్ వాళ్ళ నాన్నగారు వచ్చారు. ఎరా రవి ఏం చేస్తున్నావు? నాన్నగారు వేడి నీళ్ళు ఇమ్మంటారా, చన్నీళ్ళు ఇమ్మంటారా? నాన్నగారు టీ తాగుతారా, కాఫీ తాగుతారా అన్నాడు రవి. అరే ఏంట్రా మారిపోయావు? మీరే కదా నాన్నగారు మారు 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 అన్నారు, అందుకే ఇలా మారిపోయా. శ్రీముఖి ఎప్పుడు చేసిందిరా ఇట్లా? ఇప్పుడు మనం సింబాలికంగా ఒక గేమ్ పెట్టుకుందాం. నువ్వు ఇప్పుడు జోకులు చెప్తావు కదా, బోర్ కొట్టింది అనుకో, ఒక్కొక్కటి నిల్చుంటాడు. ఎవరికైతే జోక్ నచ్చలేదో నిల్చోండి, కామ్గా నిల్చోండి, అంతే. చూద్దాం ఎంత మందికి అవుతుందో. రెడీ? ఇప్పుడు ఉండదు. రెడీ. రీసెంట్ గా నా ఫ్రెండ్ కనపట్లేదు, చాలాతో కనిపించాడు. ఎరా బావా చాలాతో కనిపించావు, ఏమైపోయారా నువ్వు? జాబ్ చేస్తున్నావా? అని లేదురా, పెళ్లి చేసుకున్నాను రీసెంట్ గా. పెళ్లి చేసుకున్నా మంచి దగ్గర. అత్తరు ఇచ్చారు కట్నం, బెత్తరు భూమి ఇచ్చారు రా. అరే దున్నుకోకుండా మరి ఇలా వచ్చావంటరా? అరే దున్ని 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 నాగలు మొత్తం అరిగిపోయిందిరా, అందుకే ఆ పొలం కౌలిపించి వచ్చాను. ప్రసాద్ సునామీ గారు నిజంగానే గొప్పరా. మొట్టమొదటిసారి మా సునామీ గారు చెప్పిన జోకుకి స్టాండింగ్ ఓవేషన్. ఇప్పుడు ఈ జోకు పేలిందంటే అందరు కూర్చుంటారు, ఎలా ఉన్నారో అలా ఉంటారు. పేర్లేదనుకో అందరు ఇట్లా కింద అనుకుంటారు సైడ్ కి. మీకు ఆ ఛాన్స్ ఇవ్వను, ఇప్పుడు పక్కా చెప్తున్నా, ఈ ఛాన్స్ ఇవ్వను మీకు. చెల్లమ్మా అన్నయ్య నన్ను నమ్ము, నిన్ను నమ్ముకుంటా, ఉన్నది అమ్ముకుంటా. రీసెంట్ గా నా ఫ్రెండ్ కి పెళ్లి అయిందండి. ఆడొచ్చాడు నా దగ్గరకు వచ్చి, అరే బావా నాకు అర్జెంట్ గా విడాకులు కావాలరా అన్నాడు. అరే రాత్రి కదా నాకు పెళ్లి అయింది, నైట్ కదా ఫస్ట్ నైట్ కూడా అయింది అంటే, అరే అలవాట్లో పొరపాటు ఫస్ట్ నైట్ అయిన తర్వాత మా ఆవిడకి 1000 రూపాయలు ఇచ్చాను రా. అప్పుడు ఆ అమ్మాయి కదా నీకు విడాకులు ఇవ్వాల్సింది, నువ్వేవడం ఏంట్రా? ఆ అమ్మాయి 100 రూపాయలు తీసుకుని 900 ఇచ్చేసిందిరా నాకు అని. తప్పుగా అనుకోకండి, బేసిక్ గా 1000 రూపాయలు ఇస్తే ఆ అమ్మాయి చేంజ్ ఇచ్చింది 900. అసలు చిన్నపిల్లల్ని ఈ మధ్య నిద్రపుచ్చడమే చాలా కష్టమైన పని, అలాంటిది ఇంత మందిని పడుకోబెట్టిన మా అన్నయ్య. నేనంటే ఎంత ఇష్టం రా నీకు? దీని డైనోసార్ ఫిగర్ కి అందరు చిన్నపిల్లలాగానే కనబడుతున్నారు. ఎన్నాళ్ళు ఒక లెక్క, ఎప్పటి నుంచి ఒక లెక్క. రే పీకినో తీరాపై పోరా రే. అన్న మన ఇజ్జత్ మనమే తీసుకోవాలి. ఇప్పుడు నిలబడతాగా, నువ్వు నుంచునే ఉండు, నువ్వు నుంచునే ఉండు, చెప్తాను. ఆల్రెడీ సగం సగం సినిగున్నాయి ఇద్దరివి. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నాడు, మూడో ఫ్రెండ్ వచ్చాడు. వచ్చి అరే బావా బావా మీ భార్య నీ ఫ్రెండ్ తో తిరుగుతుందిరా అన్న. వీడు వెళ్ళాడు చాలా సీరియస్ గా చూశాడు, కట్ చేస్తే వచ్చాడు. వచ్చిన తర్వాత ఫ్రెండ్ కొట్టాడు. ఎందుకు రా కొట్టావు? అరే నా ఫ్రెండ్ కదా రాడు, బయట రా. ఇప్పుడు పక్కన అవుతారు. ఇప్పుడు మీ ఇద్దరి కోసం మా సైడ్ నుంచి అందరం ఇప్పుడు అదిరిపోచ్చాడు. ఇప్పుడు పక్కన అవుతారు మీ అందరు. ఈ రోజు శ్రీముఖి అనే నీ చెల్లమ్మ పటాస్ గడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ జోక్ అయిన తర్వాత ఒక్కొక్కడు లేసి సెల్యూట్ కొడతాడు, పలుకుతారు. ఒక్క నిమిషం అమ్మా, అది ఏ తెలుగు కదమ్మా, గిరిపురం తెలుగు అనుకుంటా. మేకకు బలిచ్చే ముందు పెట్టే బొట్టులా ఉంది అది. చెల్లమ్మ వెళ్ళి యాష్ కూర్చో. మీ చెల్లెమని నేను కోసుకొని తింటా చూడు ఇప్పుడు జోక్ పోయలేకపోతే. చెల్లమ్మ రెడీగా నేను నాన్ వెజ్ తిన్నాను ఈ రోజు. నేను వెజ్ అమ్మా, ప్యూర్ వెజ్. పడ్డదా?
ఇప్పుడు మామూలుగా ఉండదు. అప్పుడు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. 1 2 3 పీకిలో. ఒక పని మనిషికి తన ఓనర్ శారీ ఇచ్చింది. తర్వాత 2 రోజుల తర్వాత పని మనిషి వచ్చి అమ్మగారు నాకు ఈ చీర వద్దంటే తీసుకోండి అంది. అదేంటి చీర బానే ఉంది కదా అంది. బానే ఉంది అమ్మగారు, కట్టుకున్న తర్వాత ఇది మీరు అనుకుని చెప్పి పైగా అసలు చూడట్లేదు, పట్టించుకోవట్లేదు, పైగా పక్కింటి ఆయన వచ్చి పదే అక్కడి నుంచి పట్టుకోవట్లేదండి అంది. ఓ కాలమా ఇది నీ కాలమా, ఓ కాలమా ఇది నీ కాలమా. విజయ తిలకం, ఇది విజేత వీరవంశం. ఇప్పుడు లెక్క, ఇప్పుడు నుంచో లెక్క. అబ్బా, ఇవన్నీ చెప్పేటివి బుర్ర కథలని ప్రూవ్ చేశాను మాన్సింగ్. ఇప్పుడు చెప్పేది బుర్ర కాదు, సిగ్గుందట్రా. అప్పుడు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అని చెప్పా. అన్నయ్య ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు జోక్ చెప్పిన తర్వాత నువ్వు, నేను, నా తమ్ముడు సంజయ్ లేసి ఎవరెవరైతే పీకినవుతి అని అన్నారో వాళ్ళని అందరినీ చూసుకుంటా అని అనలే. జోక్ పేర్లేదనుకో, పీకినవుతి అందరం బయటకు వాకౌట్ చేస్తాం. ఇప్పుడే చెప్తున్నా. అంత ఛాన్స్ మీకు ఇవ్వను చెల్లమ్మా. నా ఫ్రెండ్ రీసెంట్ గా జైలు నుంచి రిలీజ్ అయ్యాడండి. యారా బావా ఎక్కడి నుంచి వస్తున్నావు అన్న. జైలు నుంచి వస్తుంది. ఏం చేసావురా అడిగి. మర్డర్ చేసావా, మానభంగం చేసావా? ఏం చేయలేదురా, ఒక విలేకరా ఏం చేసావురా. విలేకరి మెడలో ప్రెస్ అని ఉందిరా, ప్రెస్ చేశాను రా అని జైల్లో పెట్టారు. ఏంట్రా ప్రెస్ చేస్తే ఆ మాత్రం జైల్లో పెట్టేస్తారా అని. అంటే ఆ ప్రెస్ రిపోర్టర్ లేడీరా అని. చెల్లమ్మా ఇంకా ఏ ముఖంతో నువ్వు ఈ చెల్లెమ్మ దగ్గరికి పోతావు అమ్మా? ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరు, అదిరిపోద్ది. చెల్లమ్మ రెడీగా ఉండు. మనం అలా అనుకోద్దు, నీకు జనరేటర్ లాంటి హక్కున్నది. తొక్క ఎదగలు దాకుంటున్నాను. లాస్ట్ చోకు వెళ్తే దానికి వచ్చే కిక్కే వేరప్ప. చెప్పు జోకు. మా చెల్లెమ్మ బావ కలిసి జూకి వెళ్తే చెల్లెమ్మ బావను గట్టిగా పట్టుకుంది. బావ అంటున్నాడు, శ్రీముఖి నేనంటే నీకెంత ప్రేమ అన్నాడు. ప్రేమ తొక్క, అక్కడ చింపాంజీలు తిరుగుతున్నాయి, ఆటలో కలిసిపోతాం పట్టుకున్నాను రా. లాస్ట్ పంచ్ మంది అయితే దానికి వచ్చే కీరే. మంచి జోకు చెప్పి ఎందుకురా మా చేత పీకినవుతి అనిపించుకుంటావు? ఎనీవేస్ ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ యు అన్నయ్య. ఆ తిలకానికి వాల్యూ ఇచ్చావు. ఇంకో 2 ఉన్నాయి, చెప్పంటావా? మూతి పగులుతుంది, ఆగు.